హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 22nd ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి యున్బాని చూపిస్తున్నారు. తను ఒక చెట్టు కింద కూర్చొని చందమామని చూస్తూ ఉంది. అలా చూస్తూ చూస్తూ యున్బా నిద్రలోకి జారుకుంటూ ఉంది. ఆ సమయంలో హీరో అక్కడికి వస్తున్నాడు. వచ్చి యున్బా పక్కన కూర్చోగానే యున్బా హీరో భుజాల మీద వాలిపోతూ ఉంది. కాసేపటి తర్వాత యున్బాకి లైట్ గా మెలకు వస్తూ ఉంది. మాస్టర్ మీరా, నేనేమైనా కలగంటున్నానా అని అడుగుతూ ఉంటే నువ్వు ఏమన్నా అనుకో అని హీరో అంటున్నాడు. యున్బా వెంటనే హీరోకి ముద్దు పెడుతూ ఉంది. అతను కూడా యున్బాని ఆపడం లేదు. వాళ్ళిద్దరు అలా రొమాన్స్ చేసుకుంటూ చందమామని చూస్తూ కూర్చొని ఉంటే పక్కనే నిలబడుకుని ఆంటీ వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంది. ఓహో, ప్రేమ జంట మళ్ళీ కలిసిపోయారా? మంచి విషయమే. కానీ నువ్వు ఎవరి కూతురువో నాకు బాగా తెలుసు. ఈ నిర్ణయం వల్ల నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడతావు అనేసి యున్బా దగ్గర నుండి ఆ టోకెన్ ని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో సూహెడ్ పప్పెట్ కింగ్ బాడీ ఉండే ప్లేస్ దగ్గర నిలబడుకుని ఉన్నాడు. యున్బా గెటప్ లో ఉన్న మన కియాన్ని కూడా పక్కనే ఆ ఫార్మేషన్ మధ్యలో కూర్చోబెట్టినట్టు ఉన్నారు. ఇప్పుడు అసిస్టెంట్ అన్ని సిద్ధంగా ఉన్నాయని అంటున్నాడు. నేను చాలా కాలంగా ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను అనేసి ఏదో ఒక మంత్రాన్ని ప్రయోగిస్తున్నాడు. కానీ ఆ మంత్రం పనిచేయడం లేదు. మాస్టర్ ఏమైంది? ఎందుకు ఆ మంత్రం పనిచేయడం లేదు? ఆమె ఏం ట్రిక్ ప్లే చేస్తుంది అనేసి అసిస్టెంట్ వేగంగా వెళ్లి మాస్క్ రిమూవ్ చేసి చూస్తున్నాడు. చూస్తే అక్కడ అతని కూతురు ఉంది. అది చూసి ఇద్దరు షాక్ అయిపోతున్నారు. అంతలో కియాన్ కి కూడా మెలకు వస్తూ ఉంది. నాన్న, మీరా, మీరిక్కడేం చేస్తున్నారు అని అంటూ ఉంది. నా కూతురు నా శత్రువులతో చేతులు కలుపుతుందని నేను అస్సలా ఊహించలేదు. ఆ యున్బా ఎక్కడుందో మర్యాదగా నిజం చెప్పు అని అంటున్నాడు. అది చూసి కియాన్ కి కాస్త బాధగా ఉంది. యున్బా కోసం మీరెందుకు వెతుకుతున్నారు? అలా అయితే ఆ రోజు మూన్ మౌంటైన్ దగ్గరికి వచ్చిన మన కల్టివేటర్స్ ని మీరే చంపారా? లేదు లేదు, మా నాన్న ఖచ్చితంగా ఆ పని చేసి ఉండరు అని అనుకుంటూ ఉంది. మర్యాదగా ముందు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. ఆ యున్బా ఎక్కడుందో చెప్పు అని అడుగుతూ ఉంటే అసలు తను ఈ మూన్ మౌంటైన్ కే రాలేదు. మీరేం చేసినా సోల్ ఫ్రూట్ ని పొందలేరని అంటూ ఉంది. అలా అయితే నీ వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అనేసి కియాన్ గొంతు పట్టుకుని పిసుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కియాన్ గాల్లో వేలాడుతూ ఉంది. అసిస్టెంట్ కూడా ఇదంతా అస్సలా ఊహించలేదు. నాన్న, నేను మీ కూతుర్ని అని అంటూ ఉంటే నన్ను మొదట మోసం చేసింది నువ్వే అనేసి కియాన్ ని చంపబోతూ ఉన్నాడు. కానీ అంతలో నాన్న వాళ్ళ టీం అక్కడికి వస్తున్నారు. సూ హెడ్ కియాన్ ని కింద పడేస్తున్నాడు. అలా అయితే మీరెవరో ఆ పాయిజన్ ని తీసుకోలేదా అని అడుగుతూ ఉంటే ఈ చిన్న ట్రిక్ తో మేము మోసపోతాం అనుకున్నావా? ఆ రోజు మూన్ మౌంటైన్ లో కల్టివేటర్స్ అందరినీ చంపింది నువ్వేనా అని నాన్న అడుగుతూ ఉంటే అదేం నా తప్పు కాదు, వాళ్ళే కాస్త తొందరపడి ఈ ప్లేస్ ని కనిపెట్టేశారు అని అంటున్నాడు. ఓరి దుర్మార్గుడా, వాళ్ళు పప్పెట్ కింగ్ బాడీని కనిపెట్టేశారనే కారణం చేత నువ్వు వాళ్ళని చంపేస్తావా? అసలు నీకు కల్టివేటర్ గా ఉండే అర్హతే లేదు అని అంకుల్స్ వాళ్ళ నాన్న అంటున్నాడు. ఓహో, మీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మీ స్వార్థం కోసం అనవసరంగా శాంగ్ మాస్టర్ మీద నిందలు వేశారు కదా, మరి అది కరెక్టేనా? నేను చేసింది తప్ప అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని అంకుల్ సూకి కోపం వచ్చి తన ఖడ్గాన్ని బయటకు తీయబోతున్నాడు. కానీ అంకుల్ సూ నోట్ల నుండి రక్తం వస్తూ ఉంది. ఇప్పుడే వాళ్ళందరికీ ఒక విషయం అర్థమవుతూ ఉంది. అదేంటి అంటే వాళ్ళందరూ వాళ్ళ పవర్స్ ని యూజ్ చేయలేకపోతున్నారు. అది చూసి సూహెడ్ నవ్వుకుంటూ, చూసి జాగ్రత్తగా చేయండి, మీరు మీ పవర్స్ ని యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే అది మీ ప్రాణానికే ప్రమాదం అవుతుంది అని అంటున్నాడు. అలా అయితే నువ్వు ఆ ఫుడ్ లో పాయిజన్ కలపలేదా? మేము అక్కడికి వచ్చినప్పుడు అక్కడ చాలా బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయి. అయితే ఇదంతా దాని వల్లనా అని అనుకుంటూ ఆ పాయిజన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సూహెడ్, ఈ రోజు నువ్వు ఎలా అయినా ఓడిపోయావని అంటున్నాడు. అవును, ఆ యున్బా నిజంగానే చాలా తెలివైంది. కానీ నా కూతురు మీతో చేతులు కలుపుతుందని నేను అస్సలా ఊహించలేదు. ఇప్పుడేం ప్రాబ్లం లేదు, ఎలాగో మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా అని సూహెడ్ అంటున్నాడు. కియాన్ ఏమో నాన్న, అసలు మీకు ఏం కావాలి అని అడుగుతూ ఉంది. నాకు ఆ యున్బానే కావాలి, ఎలా అయినా మీ అందరినీ కాపాడడానికి ఆమె ఇక్కడికి వచ్చి తీరాల్సిందే కదా అని అంటూ అతను కజిన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. నువ్వే ఈ సమాచారాన్ని యున్బాకి అందించాలని అంటున్నాడు. నేను వెళ్ళను అని కజిన్ అంటూ ఉంటే అసిస్టెంట్ వెంటనే ఒక అతన్ని చంపేస్తున్నాడు. నీకు 7 రోజులు టైం ఇస్తున్నాను, ఆ లోపు యున్బా ఇక్కడికి వచ్చి తీరాలి అని బెదిరిస్తున్నాడు. ఆ మాటలు విని కజిన్ కి కోపం వచ్చి అతనితో గొడవ పడబోతూ ఉంటే నాన్న కజిన్ చేతిలో ఒక పేపర్ పెడుతూ నువ్వు తొందరపడకు, వెళ్ళి యున్బాని మీట్ అవ్వని అంటున్నాడు. కజిన్ ఆ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని కియాన్తో నువ్వు ధైర్యంగా ఉండు, నేను త్వరలోనే వచ్చేస్తాను అని చెప్పి కజిన్ అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. ఇప్పుడు కజిన్ బయటకు వచ్చి ఆ పేపర్ లో ఏముంది అని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. చూస్తే అందులో ఫాక్స్ క్లాన్ కు వెళ్ళడానికి కావాల్సిన మ్యాప్ ఉంది. నాకు ఇది చాలు అంకుల్, మీరేం బాధపడకండి, నేను ఎలా అయినా మీ అందరినీ కాపాడుతాను అని అంటున్నాడు. ఇప్పుడు మనకి ఫాక్స్ క్లాన్ ని చూపిస్తున్నారు. జియూన్ హీరోతో మాట్లాడుతూ ఉంది. కొన్ని రోజుల క్రితము హాంగ్ యున్బాని యాంగ్జీ మౌంటైన్ కి తీసుకుని వెళ్ళాడు. మీరు ఈ రోజు ఖాళీగా ఉంటే మనమిద్దరం అక్కడికి వెళ్దామా అని అడుగుతూ ఉంది.
కుదరదని హీరో అంటున్నాడు. అప్పుడు హీరోకి నిన్న రాత్రి యున్బా చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. నేను హాంగ్ ఇద్దరం కలిసి యాంగ్జీ మౌంటైన్ కి వెళ్ళాము. ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. అక్కడ బుజ్జి బుజ్జి నక్క పిల్లలున్నాయి. మాస్టర్ మీరు నన్నెప్పుడు అక్కడికి తీసుకుని వెళ్తారు అని యున్బా అడిగి ఉంటుంది. ఇప్పుడు జియూన్ అమాయకంగా ముఖం పెట్టుకొని మీకు ఈ రోజు ఖాళీ ఉంటే మనమిద్దరం కలిసి అక్కడికి వెళ్దామని అనుకున్నాను. హీరో వెంటనే ఓకే చెప్తున్నాడు. ఆ మాట విని జియూన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో మన యున్బా ఒంటరిగా కూర్చొని ఈ మాస్టర్ నన్ను మోసం చేసేశాడు. నన్ను బయటకి తీసుకుని వెళ్ళమని అడిగితే నన్నొదిలేసి ఆ జియూన్‌తో కలిసి షికార్లు కొడుతున్నాడు. కనీసం నన్ను మాట వరుసకైనా రమ్మని పిలవలేదు అని యున్బా అంటూ ఉంటే అంతలో హాంగ్ అక్కడికి వస్తున్నాడు. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నేను కోపంగా ఉన్నానని యున్బా అంటూ ఉంటే కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కావాలంటే చెప్పు. నేను నిన్ను బయటకు తీసుకుని వెళ్తానని అంటున్నాడు. యున్బాకి వెంటనే ఒక ఐడియా వస్తూ ఉంది. యాంగ్జీ మౌంటైన్ ఎక్కడుందో మీకు తెలుసా? ఈ ఫాక్స్ క్లాన్‌లో నాకు తెలియని ప్లేస్ అంటూ ఏదీ లేదు అని అంటూ ఉంటే సూపర్. అలా అయితే నన్నక్కడికి తీసుకొని వెళ్ళు. జియూన్ సాంగ్ అక్కడికి వెళ్తున్నారని తెలిసే నన్నక్కడికి తీసుకొని వెళ్ళమని అడిగావా? అని హాంగ్ అడుగుతూ ఉంటే అలా ఏం లేదు. సరే ఎలాగోలాగా నీకు తెలిసిపోయింది కదా! ప్లీజ్ దయచేసి నన్నక్కడికి తీసుకొని వెళ్ళు అని అంటూ ఉంది. కుదరదని హాంగ్ అంటున్నాడు. ఇక్కడేమో మన హీరో అలానే జియోని ఇద్దరు అక్కడి నుండి బయలుదేరబోతూ ఉన్నారు. కానీ హీరో యున్బా అక్కడ దాక్కొని ఉండడాన్ని గమనిస్తున్నాడు. కాసేపు వెయిట్ చేద్దామని అంటున్నాడు. ఏమైంది ఫ్రెండ్స్ మీకేమన్నా కావాలా అని అడుగుతూ ఉంటే ఏం లేదు జస్ట్ కాసేపు వెయిట్ చేద్దామని అంటున్నాడు. ఇక్కడేమో యున్బా అయిపోయింది వాళ్ళిద్దరూ బయలుదేరబోతున్నారు. మనమెలా వాళ్ళని ఫాలో చేయాలి? కాసేపు కామ్‌గా ఉండు అనేసి హాంగ్ తన పవర్స్ ని యూజ్ చేస్తున్నాడు. మిగతా విషయాలు గ్యారేజ్ లో మాట్లాడుకుందామని అంటున్నాడు. ఇప్పుడు బండి స్టార్ట్ అయిపోతూ ఉంది. జియూన్ హీరోని కళ్ళార్పకుండా చూస్తూ ఉంది. పక్కనే యున్బా అలానే హాంగ్ ఇద్దరు కూర్చొని ఉన్నారు. మనం ఇద్దరం వాళ్ళకి కనిపించము కదా, నువ్వు కన్ఫర్మ్ గా చెప్పు అని యున్బా అడుగుతూ ఉంటే ఎందుకు స్లోగా మాట్లాడుతున్నావు, కాస్త గట్టిగా మాట్లాడు, వాళ్ళకి మన మాటలు కూడా వినిపించదు, కావాలంటే చెక్ చేసుకొని అంటున్నాడు. మాస్టర్ మాస్టర్ అని పిలుస్తూ యున్బా హీరోని చెక్ చేస్తూ ఉంది. అవును నిజంగానే నీ పవర్స్ పనిచేస్తున్నట్టు ఉన్నాయి. ఇప్పుడు యున్బా హీరోకి ముద్దు పెట్టబోతూ ఉంటే హాంగ్ తనని ఆపుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు, నీకు సిగ్గు లేదా అని అడుగుతూ ఉంటే ఇది నా నోరు నా ఇష్టం, నీకేమైంది, లేదు నువ్వు అలా చేయకూడదని హాంగ్ అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. బండి అటు ఇటు కదులుతూ ఉంది. ఇద్దరు కింద పడిపోతున్నారు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అయ్యయ్యో పవర్ అయిపోయినట్టు ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆ మౌంటైన్ దగ్గరికి వస్తున్నారు. ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా, నా కోసం ఆ ఫ్లవర్స్ తీసుకొని రావా అని హాంగ్ ని అడుగుతూ ఉంది. కుదరదని హాంగ్ అంటున్నాడు. కానీ హాంగ్ చివరికి ఆ ఫ్లవర్ ని తీసుకుని వచ్చి యున్బాకి ఇస్తున్నాడు. యున్బా హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని తీసుకోబోతూ ఉంది. కానీ అంతలోనే ఆ పువ్వు మాడి మసైపోతూ ఉంది. ఆ పువ్వుకి ఏమైంది అని ఇద్దరు షాక్ అయిపోతున్నారు. ఏం ఎరగనట్టు హీరో చాలా సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. టైం అలా గడిచిపోతూ ఉంది. హాంగ్ ఒక బాల్ ని రెడీ చేసుకొని దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో మన హీరోయిన్ అక్కడే నిలబడుకుని హీరోనే చూస్తూ ఉంది. అది గమనించి అసిస్టెంట్ యున్బాతో నువ్వు చాలా సేపటి నుండి ఒకే చోట నిలబడుకొని ఉన్నావు, కాసేపు అలా వెళ్లి చూసి రావచ్చు కదా అని అంటున్నాడు. ఆ సమయంలో హాంగ్ అనుకోకుండా ఆ బాల్ ని యున్బా వైపుకి తంతున్నాడు. ఆ బాల్ యున్బా వైపుకు వస్తూ ఉంటే అది చూసి యున్బా భయపడిపోయి స్లిప్ అయిపోతూ ఉంది. హీరో వెంటనే వచ్చి తనని పట్టుకుంటున్నాడు. నీకేం కాలేదు కదా, నాకేం కాలేదని అంటూ ఉంది. కానీ తన కాళ్ళు కాస్త బెనికినట్టు ఉంది. అంతలో హాంగ్ అక్కడికి వచ్చి సరేరా నేను నిన్ను ఎత్తుకుని వెళ్తానని అంటున్నాడు. నిజంగానా అని యున్బా అడుగుతూ ఉంది. అంతలో హీరో తనని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. అసిస్టెంట్ ఏమో మనసులో ఆమె మళ్ళీ మన ప్రిన్స్ ని బుట్టలో పడేసినట్టు ఉంది అని అనుకుంటున్నాడు. యున్బా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. గట్టిగా పట్టుకొని హీరో అంటూ ఉంటే నేను పట్టుకున్నాను, మీరు నన్ను వదిలేయరు కదా అని యున్బా అడుగుతూ ఉంది. లేదు వదలని హీరో అంటున్నాడు. మాస్టర్ అలా అయితే మీరు నన్ను క్షమించేశారా అని అడుగుతూ ఉంటే ఇలా అనవసరంగా మాట్లాడితే ఇక్కడే దింపేసి వెళ్ళిపోతాను. లేదు ఏం అడగను, కానీ నాకు ఒకే ఒక డౌట్ ఉంది, అడగనా అనేసి ఆ లాస్ట్ సోల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే దాని ఓనర్ దాన్ని వద్దనుకుంటే అది వాళ్ళ పాత ఓనర్ దగ్గరికే వస్తుంది కదా అని అంటున్నాడు. మాస్టర్ ఒకవేళ ఫ్యూచర్ లో మీరు నన్ను క్షమిస్తే దాన్ని నాకు తిరిగిచ్చేస్తారా అని అడుగుతూ ఉంది. నువ్వు వద్దనుకుని వదిలేసిన వస్తువుని ఇప్పుడు మళ్ళీ ఎందుకు పొందాలనుకుంటున్నావు? సరే పర్లేదు అది మీ దగ్గరే ఉండనివ్వండి, కానీ నేను నా ప్రయత్నాన్ని మాత్రం వదులుకోనని అంటూ ఉంది. ఇంటికి తిరిగొచ్చాక యున్బాకి ఆ జేడ్ టోకెన్ గుర్తుకు వస్తూ ఉంది. దానికోసం వెతుకుతూ ఉంది. ఒకవేళ అది ఆ మౌంటైన్ లో పడిపోయిందేమో, వెళ్ళి మాస్టర్ ని హెల్ప్ అడుగుతాము అనుకుని నేరుగా హీరో దగ్గరికి వచ్చి జేడు టోకెన్ మిస్ అయిన సంగతి గురించి చెప్తూ ఎలా అయినా మీరే నాకు హెల్ప్ చేయాలని అంటూ ఉంది. హీరో వెంటనే ఒక చిన్న బటర్ఫ్లై ని క్రియేట్ చేసి పంపిస్తున్నాడు. ఆ బటర్ఫ్లై కాసేపు అటు ఇటు తిరిగేసి నేరుగా హీరో బీరువా దగ్గరికి వెళ్తూ ఉంది. ఓహో అలా అయితే అది మీ దగ్గరే ఉందా అనేసి యున్బా దాన్ని ఓపెన్ చేయబోతూ ఉంటే మధ్యలో హీరో అడ్డం వస్తున్నాడు. ఈ టోకెన్ ఇక్కడ లేదు అని అంటున్నాడు. కానీ ఆ బటర్ఫ్లై ఇక్కడికే వచ్చింది కదా
అది ఆ బటర్‌ఫ్లైకి కాస్త హెల్త్ బాలేదని హీరో అంటున్నాడు. ఏంటి మ్యాజిక్ బటర్‌ఫ్లైకి కూడా హెల్త్ పాడవుతుందా? సరే మాస్టర్ మీరు చూడొద్దన్నారు కాబట్టి నేను కూడా దాన్ని చూడదలుచుకోలేదు అనేసి యున్బా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. హీరో అక్కడి నుండి కాస్త పక్కకు కదలగానే యున్బా ఆ బీరువాని ఓపెన్ చేసి చూస్తూ ఉంది. చూస్తే అందులో యున్బా ఇచ్చిన డ్రెస్ ఉంది. ఆ డ్రెస్ చూసి యున్బా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అప్పుడు పనమ్మాయి యున్బాతో దీన్ని పడేయమని మాస్టర్‌కి చాలా సార్లు చెప్పాను. కానీ ఆయన నా మాట వినలేదు. ఇది ఆయన ఫేవరెట్ డ్రెస్ అని చెప్పారు అని అంటూ ఉంది. ఓహో! అలానా? మీ ప్రిన్స్‌కి ఈ డ్రెస్ అంటే బాగా ఇష్టం ఉన్నట్టు ఉందే అని అంటూ ఉంటే, అలా ఏం లేదు. కావాలంటే ఇప్పుడే దీన్ని బయట పడేయండి అని అంటున్నాడు. పనమ్మాయి దాన్ని పడేయడానికి వస్తూ ఉంటే, వద్దు వద్దు అని అంటూ ఉంది. ఇక్కడేమో మనకి కజిన్‌ని చూపిస్తున్నారు. అతను ఎలాగోలాగా ఫాక్స్ క్లాన్‌ని కనిపెట్టి అక్కడికి వస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న బ్యారియర్ తనని లోపలికి రానివ్వడం లేదు. కజిన్ యున్బా యున్బా అని పిలుస్తూ ఉన్నాడు. ఇక అదే సమయంలో యున్బా ఆ జేడు టోకెన్ గురించి ఆలోచిస్తూ ఉంది. అది ఎక్కడుంది? ఎంత వెతికినా కనిపించడం లేదేంటి? ఒకవేళ అది గాలిలో కలిసిపోయిందా అని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో కజిన్ యున్బాని పిలిచి పిలిచి అలసిపోతున్నాడు. అప్పుడు తనకి ఆ ఫ్లూట్ గుర్తుకు వస్తూ ఉంది. వెంటనే దాన్ని ప్లే చేస్తున్నాడు. ఆ సౌండ్స్ యున్బాకి వినిపిస్తూ ఉంది. వీడు ఇక్కడేం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ వెంటనే కజిన్ దగ్గరికి వెళ్తూ ఉంది. కజిన్ కాళ్ళకి ఒక పెద్ద కమ్మి కుచ్చుకొని ఉంది. ఉండు నేను హెల్ప్ చేస్తానని యున్బా అంటూ ఉంది. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు. అక్కడ నాన్న వాళ్ళు ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారని అంటున్నాడు. ఇప్పుడు మనకి సూహెడ్‌ని చూపిస్తున్నారు. అతను సైలెంట్‌గా కూర్చొని కల్టివేషన్ చేసుకుంటున్నాడు. అప్పుడు నాన్న అసిస్టెంట్ నాన్నతో మాస్టర్ ఈ ఈవిల్ ఫార్మేషన్ ఈవిల్ స్పిరిట్‌కే కంట్రోల్‌లో అవుతుంది కదా! అది ఇతన్ని కూడా కంట్రోల్ చేస్తుందా అని అడుగుతూ ఉంటే కాస్త కామ్‌గా ఉండు. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందని నాన్న అంటున్నాడు. ఇక్కడేమో యున్బా కజిన్ కాళ్ళకి ఉండే కమ్మిని రిమూవ్ చేసేస్తూ ఉంది. నాన్న ఇచ్చిన పేపర్‌ని యున్బాకి ఇస్తున్నాడు. యాక్చువల్‌గా ఇదొక మ్యాప్ కాదు. ఇదొక ఈవిల్ ఫార్మేషన్. ఇంక నేను చూసుకుంటాను అనేసి అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంది. ఒక్క నిమిషం ఆగు. మాస్టర్ వస్తువు ఒకటి నా దగ్గరే ఉండిపోయింది. దాన్ని మాస్టర్‌కి ఇవ్వాలి అని యున్బా అంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.